రాష్ట్రంలో భూ వినియోగ మార్పిడి అనుమతుల సరళీకరణపై ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనలు ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. 2 నెలల క్రితమే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన తుది జీవో జారీ కాకపోవడంతో కొత్త లేఅవుట్ల అనుమతులు మందగించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం భూ వినియోగ మార్పిడికి పట్టణాభివృద్ధి సంస్థలు 2 హెక్టార్ల వరకు మాత్రమే అనుమతులు జారీ చేస్తున్నాయి. అంతకు మించి విస్తీర్ణం ఉన్న లేఅవుట్లకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ ప్రక్రియను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాధారణ జోని క్రమబద్ధీకరణ ముసాయిదాను రూపొందించింది. ప్రతిపాదనల ప్రకారం సిఆర్డీఏ, విశాఖ, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 10 హెక్టార్ల వరకు భూ వినియోగ మార్పిడి అనుమతులను స్థానికంగానే మంజూరు చేసే అవకాశం కల్పించనున్నారు. ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 4 హెక్టార్ల వరకు ఈ అధికారం ఇవ్వాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న విడుదలైన ముసాయిదా నోటిఫికేషన్పై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించింది. సాధారణంగా నెల రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని జీవో జారీ కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. కొత్త విధానం అమలులోకి వస్తే అనుమతుల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో ఎదురుచూపులు తగ్గుతాయని రియల్ ఎస్టేట్ రంగం భావిస్తోంది.